తెలంగాణలో నిన్న మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇప్పుడు ఏ మంత్రికి ఏ శాఖ ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో డిస్కస్ చేసి పర్మిషన్ తీసుకోవడానికి పోయిందంట. ఇంతకు ముందు కూడా ఎంతోమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, మరీ ఇంతలో లేరు. అంటే ప్రతి చిన్న పనికి ఒక కాంగ్రెస్ అంటే ఒక కుటుంబ పార్టీ, ఆ కుటుంబ పర్మిషన్ లేకుండా ఏ పని చేయరు. కానీ అంతకుముందు ముఖ్యమంత్రి సొంతంగా చేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, అంతకుముందు జనార్దన్ రెడ్డి. ఇట్లా వాళ్ళు సొంత నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. ఈయన ఒక్క సొంత నిర్ణయం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా చేపట్టి ఇప్పటికీ 1.5 year అయింది. నెలకు కనీసం 3 trips వేసిండు యావరేజ్గా ఢిల్లీకి. ప్రతి పనికి రాహుల్ గాంధీ కలవడానికి పోతున్నాడు. రాహుల్ గాంధీ ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆడపోయి మల్లికార్జున ఖర్గే, జయరాం రమేష్ ఇట్లాంటి చెంచగాళ్ళనే కలిసి వస్తున్నాడు. కాకపోతే ప్రతి పనికి వాళ్ళ పర్మిషన్తోనే చేస్తూ ఉన్నాడు. ఆ మాత్రం దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ అంటే అయిపోతుంది కదా. ఈయన స్వయంగా మొన్న ఒక విషయం చెప్పాడు. సండే రోజు దత్తాత్రేయ గారి ఆత్మకథ పుస్తకం ఓపెనింగ్ ఉండే. దాంట్లో ఆయన ఏమంటుండు, నా స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర. ఈయన ఫ్లోలో అన్నాడు అనుకున్నాం. నిజంగానే రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడని ఇప్పుడే అర్థమవుతుంది మనకు. ఈ సిద్ధాంతం లేకుండా అవకాశాల కోసం పార్టీలు ఎందరో మార్చిండ్రు. దానికి ఈయన తప్పు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మరీ ఇంత బానిసత్వమా? అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇంత తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉందా?